నేను మైక్ ఉండి నా మాట మీకు వినపట్లేదు, లేదా మీ మాట నాకు వినపట్లేదు. హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారని ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆమేన్. చాలామంది రాలేకపోయారు, మరి ఎన్ని చేత రాలేకపోయారో నాకు తెలియదు, కానీ దేవుడు వారిని కనికరించి మరొక అవకాశం ప్రభు వారికి అనుగ్రహించును గాక. 84వ కీర్తనలో 11వ వచనంలో భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనత అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయకుండా దేవుడు ఉండడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితాన్ని యథార్థంగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి తగిన రీతిగా మన జీవితం మార్చుకున్నప్పుడు మన జీవితంలో మేలులు పొందుకుంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. మనందరికీ కూడా దేవుడు కృపనివ్వాలి, ఘనతనివ్వాలి. కృప లేకుండా ఘనత కలుగదు. ఆమేన్. హల్లెలూయా. కృప దేనికంటే మనం కడగబడ్డానికి, ఆమేన్, నువ్వు క్షమించబడ్డానికి, నీ జీవితం మార్చబడ్డానికి, మరొక అవకాశం నీకు ఇవ్వబడ్డానికి కృప కావాలి. ఆమేన్. మన నీతి ముందు అయితే నీతి ద్వారా అయితే దేవుని సన్నిధిలో నిలబడలేము కదా. ఎవరైనా నిలబడగలిగే ఎవరున్నారా? దేవునితో నువ్వు ఛాలెంజ్ చేయగలిగే, నేను నీతిమంతుడని ఛాలెంజ్ చేయగలిగే ఉన్నారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మన ఎవరము సరిపోము కనుక మనకు కృప కావాలి. ఆమేన్. హల్లెలూయా. నైనా నీ కృప చేత నన్ను కడిగయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను అంగీకరించి ప్రభాని దేవుని సన్నిధికి ఆ తగ్గింపు మనసు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, యథార్థంగా నీ హృదయం తెలిసినప్పుడు దేవుడు నిన్ను కడిగి మరలా నిన్ను నిలబెడతాడు. అదే ఘనత. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరలా నీకు ఉంగరాన్ని తొడిగింపజేస్తాడు, మరలా అధికారాన్ని గ్రహిస్తాడు ఆయన కుమారుడిగా జీవించడానికి. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉదయకాలాన్ని దేవుడు అట్టి దేవుడిని కలిగి ఉన్నందుకు నీ హృదయంలో నువ్వు దేవుని సంతోషిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ నీ హృదయాన్ని సన్నిధిలో సమర్పించుకోవాల్సిందిగా మీకు విన్నపం తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇటు దేవుడు కలిగి ఉండడం మనకు నిజంగా ధన్యం కదా. ఆమేన్. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు కలిగిన మనము దేవుని సన్నిధిలో లేచి నిలబడి ఆయనకి స్తుతి ఆరాధన, ఆయనకి ఇవ్వాల్సిన ఘనత మహిమను ఆయన సన్నిధిలో ఆయనకు మనము ఇద్దాం. సోదరి రత్న సహోదరి వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దేవుని స్తుతించి ఆరాధించి దేవుని సన్నిధిలో ప్రవేశిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. స్తోత్రం తండ్రి. నేను పరిశుద్ధుడా వందనాలయ్యా, కృపగల తండ్రి వందనాలయ్యా, ప్రేమగల తండ్రి వందనాలయ్యా. మీ నామమును బట్టి ఎట్టి రీతిగా నాయనా నీ సన్నిధిలో కూడికని స్తుతించడానికి, గణపరచడానికి నాయనా మాకు ఇచ్చిన ధన్యతకే వందనాలయ్యా. ప్రభు రండి తండ్రి, అక్కడ మీ నామమున ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చావు నాయన. ప్రభు నా యేసయ్యా నాయన స్థుతిలోను ఆరాధనలోను మీరుండి నడిపించండి అయ్యా. ప్రభావ నాయన సూర్యుడును కేడెమునై మా కేడెమునై నా తండ్రి అయ్యా నాయన యథార్థముగా ఆరాధించు వారికి ఏ మేలును చేయక మానవునైనా యథార్థత మా హృదయాల్లో నింపమని అడుగుచున్నానయ్యా. ఏ యోగ్యత లేని మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నావయ్యా. అయ్యా ఎన్నో మేలులో ఎన్నో ఉపకారాలు తండ్రి నాయన ప్రభ అయ్యా మా పట్ల జరిగించిన నా తండ్రి అయ్యా ప్రభ. ఈ యొక్క సమయాన్ని నాయన ప్రభ ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నన్ను నీ దాసులను కూడా నీ ఆత్మాభిషేకం చేత నింపినాయన ప్రభ. అయ్యా నీ నోటి మాట చేత నాయన మమ్మల్ని నాయన తృప్తిపరిచినాయన ప్రభ. అయ్యా ఆత్మతోను సత్యముతోను ఆరాధించడానికి కృపని తండ్రి. మా మనసును మా ఆలోచన అన్నీ కూడా నాయన నీతో తిప్పుకోనాయన ప్రభ. అవును నాయన ప్రభ, నీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ కూడా తాకమని, ఆది నుంచి అంచి వరకు మీరుండి నడిపించమని. అయ్యా వాక్యంలో కూడా నాయన ఏదైతే నాయన ప్రభ అయ్యా మమ్మల్ని సరిచేసి నాయన వాక్యం చేత నాయన ప్రభ అయ్యా మమ్మల్ని దిద్దే వాక్యం చేత మమ్మల్ని నింపమని, నీ దాసుని కూడా నాయన ఏడంతల ఆత్మచేత అభిషేకించి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసయ్య నామంలోనే ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనం దేవుని స్తుతించే ముందు ఒక్కొక్కరు ఆడాలి. ఒకసారి పాడండమ్మా. ఒకసారి మీరు చెక్ చేయండి. మైక్స్ కొంచెం సంధ్య కొంచెం ఇవ్వండి ఎక్కువ. మీరు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఓకే, దేవుని స్తోత్రం. ఓకే, దేవుని స్తుతిందాం.
యేసు నువ్వు నాతో ఉండగా నేను అలసిపోనని అని దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిద్దాం. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. సమాధాన కారకుడవు నీవేనయ్యా, సర్వ శక్తుడవు నీవేనయ్యా. సమాధాన కారకుడవు నీవేనయ్యా, సర్వ శక్తుడవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. అద్భుత దేవుడు, అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవే యేసయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. అవునయ్యా, యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. తల్లియు తండ్రియో నీవేనయ్యా, పెంచే దాదేవే. యేసయ్యతో చెప్పండి, తల్లియు తండ్రియో నీవేనయ్యా, పెంచే దాదేవే నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నా యొక్క ఆశలన్నీ నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. చీకటిని తొలగించు వెలుగు నీవే, రక్షించు దేవుడవు నీవేనయ్యా. చీకటిని తొలగించు వెలుగు నీవే, రక్షించు దేవుడవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేము. అంతా నీవే, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూసుకుంటాడనే విశ్వాసం నీకుంటే ఆయన అంతా ఆయన చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్,
హల్లెలూయా హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో సియోను వెళ్ళెదం దేవాది దేవుని సేవించి పూజించి తరించెదం సియోను వెళ్ళెదం దేవాది దేవుని సేవించి పూజించి తరించెదం హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో సమస్త దేశములారా హోసన్నా హోసన్నా సమస్త ప్రజలారా హల్లెలూయా సమస్త దేశములారా హోసన్నా హోసన్నా సమస్త ప్రజలారా యెహోవాను సేవించుడి ఆయననే కొనియాడుడి ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో ఆయన కృప నిత్యముండును హోసన్నా హోసన్నా ఆయన సత్యము నిలచును హల్లెలూయా ఆయన కృప నిత్యముండును హోసన్నా హోసన్నా ఆయన సత్యము నిలచును యెహోవాయ దయాళుడు ఉత్సహించి సంతోషించుడి ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో మనము ఆయన వారలం హోసన్నా హోసన్నా ఆయన మేపు గొర్రెలం హల్లెలూయా మనము వారలం హోసన్నా హోసన్నా ఆయన మేపు గొర్రెలం కృతజ్ఞతార్పణ చెల్లించుచు ఆయన గుమ్మములు ప్రవేశించుడి ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో హల్లెలూయా హల్లెలూయా మన యేసయ్య నామం అన్ని నామముల కంటే బలమైన నామం ఆమేన్ పైనామం జయాన్ని ఇచ్చే నామం ఆమేన్ హల్లెలూయా ఆ నామాన్ని నువ్వు ఎందుకు ఉచ్చరించాలంటే నీ జీవితంలో జయాన్ని ఇచ్చేది ఆమేన్ హల్లెలూయా నీకు జీవితంలో విడుదలనిచ్చేది ఆమేన్ హల్లెలూయా నీ జీవితంలో స్వస్థతనిచ్చేది ఇక్కడ ఎవరో అనారోగ్యంగా ఉన్నట్లయితే ఇప్పుడే దేవుడు దీన్ని స్వస్థపరచడానికి సమర్థుడైన ఆయన నామములో యేసు నామములో ఆమేన్ హల్లెలూయా కష్టంతో దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాము విడుదల పొందుకొని దేవుని సన్నిధి నుంచి వెళ్ళడానికి నీకు గొప్ప అవకాశం దేవుడు ఇచ్చినాడు ఆమేన్ హల్లెలూయా ఆయన నామమును గొప్ప చేద్దాం యేసు నామము
జయం జయము, సాతాను శక్తులు లయం లయము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసానా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసానా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగి క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగి క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. ఆమేన్. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసానా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా హోసానా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. హెచ్చించండి. ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రీస్తు నామము, శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము, శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము, సమస్త బాధలను తొలగించును అభిషేకుడకు క్రీస్తు నామము, సమస్త బాధలను తొలగించును అభిషేకుడకు క్రీస్తు నామము. యేసు నామం యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము, యేసు నామమే జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసానా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసానా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రీస్తు నామము. సాతానుపై అధికారమిచ్చెను శక్తి కలిగిన యేసు నామము, సాతానుపై అధికారమిచ్చెను శక్తి కలిగిన యేసు నామము, శత్రు సమూహంపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము, శత్రు సమూహంపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామం యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసానా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసానా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఆఖరిగా హల్లెలూయా హోసానా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అదే ధ్యానంతో దేవుని ఆరాధిద్దాం. యేసయ్యకు ఆశ ఏంటంటే నీ కన్నీరు చూడాలి. నువ్వు ఉన్న స్థితిలో నేను ఉంచడం ఆయనకి ఇష్టం కాదు. ఆమేన్, హల్లెలూయా. నేను పైకి తీసుకెళ్ళాలి, నేను దీవించాలి, నేను సంతోషంతో నింపాలని ఆశపడుచున్న దేవునికి వైపు రెండు చేతులు ఆ చాచి దేవుని ఆరాధించి హల్లెలూయా. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన, ఆరాధన. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన. నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధన, ఆరాధన. నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే యథార్థంగా ఆరాధన, 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 ఆరాధన. తన వాక్యముతో నన్ను తాకిన యేసయ్యకే ఆరాధన, ఆరాధన. తన వాక్యముతో నన్ను తాకిన యేసయ్యకే యేసయ్యా ఆరాధన, 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 ఆరాధన. రెండు చేతులు ఆయన వైపు చాచి ఆరాధన, 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 ఆరాధన. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన,
ఆరాధన 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 ఆయనకి ఆరాధన ఇవ్వండి. ప్రేమతో నిన్ను కడుగుచ్చిన దేవునికి ఆరాధన ఇవ్వండి. నిన్ను త్రోసివేయక హక్కును చేర్చుకుంటున్న దేవునికి ఆరాధన ఇవ్వండి. కృప చేత కనికరించుచున్న దేవునికి ఆరాధన ఇవ్వండి. ఇంకను నీపై ప్రేమ చూపించుచున్న దేవునికి ఆరాధన ఇవ్వండి. ఇంకను నీపై జాలి చూపించుచున్న దేవునికి ఆరాధన ఇవ్వండి. హల్లెలూయా. నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నీవెనుదిరుగా నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసయ్యా, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నీవెనుదిరుగా నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును మా యేసయ్యా, నిన్నే ఆరాధింతుము, నిన్నే ఆరాధింతుము, నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నీవెనుదిరుగా హల్లెలూయా 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 స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా.
అయ్యా నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. ప్రభుని ఆరాధించండి, ప్రభుని గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. జుంటె తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా నిన్నయది, ఉంగిపోలుచున్నా ప్రేమానిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా విలువైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. ఆరాధన. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు. నీకు సాటి లేరెవరు, రక్షక నీవేగా నా బలము. దేవా నా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమిల్లి మ్రోకెదను, యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు. నీకు సాటి లేరెవరు, రక్షక నీవేగా నా బలము. దేవా నా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమిల్లి మ్రోకెదను, ప్రాణమిల్లి మ్రోకెదను. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలయ్యా, నీకు వందనాలు తండ్రి. మా బలమా నీకు స్తోత్రాలు. మమ్మలను దాచుచున్న తండ్రి నీకే వేలాది వందనాలయ్యా. నీ రక్తపు నీడలో తండ్రి మమ్మల్ని దాచిన తండ్రి నీకు వందనాలు ప్రభా, వేలాది స్తోత్రాలు. మృత్యుంజయుడా, యుగ యుగములు జీవించుచున్నవాడా, నీకే ఆరాధననైనా. మా ఆరాధన నీకే తండ్రి, ఆరాధనకు యోగ్యుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. అందరూ దేవుని స్తుతించండి, నీ దేవునికి మహిమనివ్వు. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థంగా మనస్సారా దేవుని స్తుతించండి. హల్లెలూయా, స్తోత్రాలయ్యా. మేమేమైనా నీ కృపేనాయనా, నీకు వందనాలు తండ్రి. నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉదయ కాలము మా ఆరాధనకి సమర్పిస్తుండగా నాయన, మా ఆరాధన అంగీకరించండి నాయన. నీ పైన సువాసనగా నా ప్రభా నువ్వు ఉంచుకోమని అడుగుతున్నానయ్యా. మమ్మల్ని ప్రతిగా దీవించమని అడుగుతున్నాను. నీ సన్నిధి వెలుగులో మా ప్రభ మమ్మల్ని నా ప్రభ జీవించడానికి కృపను మనం అడుగుతున్నానయ్యా. నీ బిడ్డల పని ఆత్మవర్షంను కుమ్మరించమని అడుగుతున్నాను. నన్ను మరుగుపరచండి నాయన. ఇక్కడ జరగవలసిన కార్యక్రమం అంతట్లో నీవే మహిమ తెచ్చుకోమని అడుగుతున్నా. నీ ఒక్కడే మహిమకు పాత్రుడు నాయన. నేను ఆరాధిస్తున్నా. నీ ఎదురు సాగిలపరచు. మా అపరాధములు దయతో క్షమించి కడిగి పరిశుద్ధపరచమని అయ్యా నీ కృపచేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామమున పడదాం. అదే ధ్యానంతో కూర్చుందాం. సోదరులు రత్న సిస్టర్ గారిని, రాజు గారిని ఎదురుకు ఆహ్వానిస్తున్నాను. ఆ సహోదరి అనేక సంవత్సరముల నుంచి ఈ కుటుంబం మన సన్నిధి దేవుని సన్నిధికి వస్తుంది. మన ఈ సంఘానికి చాలా సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పలేను కానీ సహోదరి చెప్తారు.
మరి వారి బిడ్డలతో కలిసి వెళ్ళి బెంగళూరులో ఉండడానికి సహోదరిని నిశ్చయించుకొని వెళ్ళుచుండగా ఆ సహోదరి గురించి నేను ఒక మంచి సాక్ష్యం చెప్పగలను. ఏంటంటే విశ్వాసి. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో కష్టములు, ఎన్నో వేదనలు. ఆమె ఏం చేసిన పొరపాటు ఏమీ లేదు, కానీ తను ఏ తప్పు చేయకపోయినా తను భరించవలసి వచ్చింది. అటువంటి స్థితిలో ఆ సహోదరి తన విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆమేన్, హల్లెలూయా. తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్న ప్రార్థనాపరురాలని నేను చెప్పగలను, నాకు తెలిసిన సాక్ష్యం వరకు. ఆమేన్. ఆ సహోదరిని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఆ సహోదరి మరి త్వరగా ఇది ఆఖరి వారం మన మధ్యన మరొక దేవుడు అవకాశం వస్తే మరలా ఏదో ఒక రోజున విజిట్ వచ్చి మరి సాక్ష్యం చెప్తారు. మరి సహోదరిని ఎదురు కావాల్సిన మనం చప్పట్లతో ఆహ్వానిద్దాం. ఆ సహోదరి సాక్ష్యం చెప్తారు. రండి, మీరు కూడా రండి. చెప్పండి. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. కూడి వచ్చిన సహోదరులందరూ కూడా యేసయ్య నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే దేవదాస్ సతీష్ గారికి, మాలతి సిస్టర్ గారికి, అలాగే మనోహరం గారికి, అయ్య గారికి కూడా దేవుని నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు జరిగించారండి. ఎన్నో సంవత్సరాలు ఇంటికి వెళ్ళలేకపోయాము, అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టకుండా మాకు ఇచ్చిన ఈ ధన్యతకే దేవుని వందనాలకు చెల్లించుకుంటున్నాం. అలా కుమార్తె విషయంలో కూడా ఎంతగానో బిడ్డ కూడా ఎంతో బలహీనత అయిపోయినప్పుడు కూడా మన కన్నుల కన్నీరు తుడిచిన ఈ యొక్క సమయాన్ని మనం ఆరాధించాం కదండి. ఆ రీతిగానే నా కన్నులు కన్నీరు తుడిచిన ఆ తండ్రికి దేవునికి మహిమ చెల్లించుకుంటాను. బిడ్డ విషయంలో ఎంతగానో దేవుడిని అడిగినప్పుడు ఈ దేశం రావటానికి మాతో 5 సంవత్సరాల దాకా మాతో ఉన్నదండి. మళ్ళీ క్షేమంగా దేవుడు తీసుకుని వెళ్ళాడు. దేవునికి మహిమ చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ సహవాసంలో 15 సంవత్సరాలు అవుతుంది. ఈ సహవాసంలో మీ అందరితో అలాగే వాక్యంలోను, అలాగే దేవుల్లోనూ, ఆత్మీయతలోను దేవుడు ఎంతగానో ఎదగటానికి దేవుని కృప అండి. మళ్ళీ మిమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళటానికి ఎంతగానో బాధగా ఉంది. మళ్ళీ దేవుని చిత్తం ఏమైతే ఉందో మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా ప్రయాణ విషయంలో, అలాగే భర్తను కూడా ఎంతగానో జాబ్ లేనప్పుడు కూడా దేవుడు ఎంతగానో జ్ఞాపకం చేసుకుని మంచి స్థితిలో ఉంచినందుకు దేవునికి వందనాలు. అలాగే మీరు అందరూ అనుదిన ప్రార్థనలో మా గురించి ప్రార్థిస్తారని ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, పరిశుద్ధునికి స్తుతి చెల్లిస్తున్నాను. దేవాది దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, ప్రభా నా తండ్రి నేనా, నీ కుమార్తె రత్న గారిని నా ప్రభా, నా తండ్రి నేనా, రాజుగారిని నా ప్రభా, ఆయన బిడ్డల ప్రభా, నాయన నా తండ్రి దుబాయ్ దేశంలో నా తండ్రి అనేక సంవత్సరములుగా నా తండ్రి నేను బలపరిచి స్థిరపరిచావు రాజా, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన నీ కుమార్తె నా ప్రభా, ఈ దినము నా ప్రభా నా తండ్రి రాత్రికి నా తండ్రి ప్రయాణం అవుతుంటుండగా నా ప్రభా నా తండ్రి నేనా, నీ మెండైన సన్నిధి నీ కుమార్తెతో ఉంచమని అడుగుతున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు. నాయన నా ప్రభా నా తండ్రి నేనా, మరి ఇంటికి వెళ్ళిన తర్వాత నా ప్రభా ఏమి చేయాలో, ఎలాగ నా తండ్రి జీవించాలో నా ప్రభా నాయన, మరి నీ సన్నిధి నా తండ్రి ఎక్కడ నా తండ్రి ఏర్పాటు చేసినావో సమస్తమును నా తండ్రి నేనా, నీ కుమార్తెకు నా ప్రభా నా తండ్రి నీవే బయలుపరచమని అడుగుతున్నాను రాజా, నీకు స్తోత్రాలు. నా తండ్రి నేనా, నాయన నా తండ్రి ఇక్కడ నా ప్రభా ఏ రీతిగానైతే స్థిరపడి ఉందో, నాయన ఇండియా వెళ్ళిన తర్వాత కూడా నా ప్రభా బిడ్డలతో పాటు నా ప్రభా స్థిరపడడానికి మంచి సహవాసం నీ కుమార్తెకు నా తను అనుగ్రహించమని అడుగుతున్నాను. దేవ ఇదిగో నా తను మెట్టుకున్న ప్రభా నా తండ్రి నాయన, నీ కుమార్తెకు నా ప్రభా ప్రయాణం అంతట్లో తోడుగా ఉండి నా ప్రభా నా తండ్రి నేనా, దేవ ఇదిగో నా ప్రభా నా తండ్రి నాయన, ఓ నా ప్రభా నీ బలమైన సన్నిధి నా తండ్రి నాయన, నీ కుమార్తెకు నా ప్రభా నా తండ్రి అనుగ్రహించిన తండ్రి బిడ్డలతో సహా మంచి సాక్ష్యం పొందుటకు నా తండ్రి నీ కృపను నా తండ్రి నేనా, నీ యొక్క నా ప్రభా నా తండ్రి మహిమను చాటుటకు నా ప్రభా నా తండ్రి దేవా నాయన, నీ కుమార్తెకు మరొక అవకాశం అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావాన్ని పరిశుద్ధ నామముకి చెల్లించుకుంటూ నజరేయుడిని యేసు నామములో అడిగి వేడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఆ సహోదరి చాలా చక్కటి కుక్కు కూడా, చాలా చక్కగా వంటలు చేస్తారు. మంచి బిర్యానీ అంటే పలావ్,
బిర్యానీ కాదు కానీ పలావ్ మాత్రం చాలా అద్భుతంగా చేస్తారు. మరి రాజుగారిని చూస్తే తెలిసిపోద్ది మనకి. మిమ్మల్ని మేము మిస్ అవుతున్నామమ్మా, కానీ ఎక్కడున్నా నువ్వు బాగుండాలి, నీవు నీ పిల్లలు దీవెనలో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఆమేన్. ఈ సంఘము ఎల్లప్పుడూ కూడా నీ మంచిని కోరుకునే సంఘం. ఆమేన్. హల్లెలూయా. మరలా మనం కలుసుకుంటాం. బెంగళూరులో కలుస్తామా, లేదా ఇక్కడ కలుస్తామా, లేదా మధ్యాకాశంలో కలుస్తామో నాకు తెలియదు, కానీ అది దేవుని ఏర్పాటు ప్రకారంగా మనం కలుసుకుంటాం. ప్రార్థన చేయండి. ఈ సంఘంలో ఉన్నారు అందరూ నీ సహోదరులు కనుక మీరు ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా ప్రార్థనలో మేమందరం కూడా నీ కొరకు ప్రార్థన చేస్తామని చెప్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు వాక్యం పేరు ఏంటంటే, వాక్యాన్ని వినుట వరకే కాదు, దానిని ఆచరించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. మనం వినేవారు వరకు మాత్రమే ఉండకూడదు. మన జర్నీ ఎలా ఉండాలంటే బియాండ్ దట్. ఆమేన్. దానికి మించిందే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. యాకోబు, మన మూలవాక్యం ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 1:22 చూద్దాం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుకొడి, వాక్య ప్రకారం ప్రవర్తించిన వారిని ఉండు అంటున్నాడు. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం రెండుగా విడదీయవచ్చు. ఏంటది చెప్పండి? వాక్యం వినువారు, విని గాయకొనేవారు. సెకండ్ ఫేజ్ ఏంటంటే విని గాయకొనే స్థితి. ఆమేన్. మనం చాలామంది ఏం చేస్తే దేవుని సన్నిధికి వస్తారు. మనందరి వల్లే దేవుని సన్నిధికి వస్తారు. చాలా మంచిది ఇది. ఆమేన్. దేవుని సన్నిధికి రావడము చాలా మంచి పని ఇది. కానీ అక్కడ సరిపోదు. రావట్లేదనుకో ఇంకా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. అన్యుల గురించి నేను మాట్లాడట్లా, దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డలని తెలుసు కూడా, బాప్తిసం తీసుకుని కూడా దేవుని సన్నిధికి రారు కొంతమంది. దేవుని సన్నిధికి వెళ్ళడానికి వారికి అంటే బద్ధకం. ఈ లోకంలో అనేకమైన పనులు పెట్టుకుంటారు, దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తారు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తారు. వారి గురించి మాట్లాడకూడదు కూడా వేస్ట్, టైం వేస్ట్. అర్థమైందా? దేవుని సన్నిధికి వస్తున్నారు, చాలా మంచిది, కానీ అక్కడతో ఆగిపోకూడదు మన ప్రయాణం. ఆమేన్. దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, అది కూడా చాలా మంచిది. ఎందుకంటే దేవుని వాక్యం దేవుని స్తుతించుట మంచిది అని దేవుని వాక్యం రాయబడింది. ఆమేన్. నువ్వు దేవుని స్తుతించి ఆరాధించుట అది నీ జీవితానికి మంచిది, నీకు మేలు చేస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధికి రావడము ఒక వంతు అయితే, ఒక భాగం అయితే, దేవుని సన్నిధికి వచ్చి హృదయపూర్వకంగా దేవుని స్తుతించి ఆరాధించుట అది రెండో ఘట్టం. అది కూడా చేయడం మంచిది, కానీ అక్కడితో మన జీవితం ఆగిపోకూడదు. ఆమేన్. ఆ తర్వాత మనం దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నారు తెలుసా? పాటలు పాడుకుని నిలిపోవడానికి గురించి కాదు, దేవుని మాటలు వినడానికి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఆమేన్. మీరు అందుకని వచ్చారన్నారని నేను నమ్ముతున్నాను. అందుచేతనే ఈ యొక్క అరగంట నేను మాట్లాడిపోయి మాటలు నా మాటలు కాదు, నన్ను దేవుడు వాడుకొని దేవుడు నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఈ సమయంలో మాట్లాడేది నేను కాదు, నన్ను వాడుకుంటున్నాడు, నా స్వరాన్ని వాడుకుంటున్నాడు, కానీ మాట్లాడేది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ఆ మాటలు మనం వినాలి. ఇది కూడా చాలా శ్రేష్టమైనది. కానీ మన ప్రయాణము విన్న వరకు కాదు, అంతటితో ఆగిపోకూడదు మన జీవితం క్రైస్తవుడుగా. దానికి మించి మనం చేయాలని దేవుడు కోరుకుంటాం. విన్న దాని ప్రకారము మన జీవితాన్ని మార్చుకున్నట్లయితేనే, దేవుడు చెప్పిన ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితేనే మన జీవితాన్ని, క్రైస్తవ జీవితానికి ప్రయోజనకరమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అదే మనకి విజయం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ అన్ని ఘట్టాలు దాటుకొని మనం వెళ్ళాలి. ఆమేన్. నువ్వు దీవించబడాలంటే ఈ ఘట్టం కూడా నీ జీవితంలో పరిపూర్ణంగా జరగాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వింటున్నారా? దేవుని మాకు వింటున్నారా? అంటే ఈ దినాన్ని నుంచి మీరు ఏం చేయాలంటే దేవుడు ఏం మాట్లాడుతున్నారు చేయడం నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీతో చెప్పిన విధంగా నువ్వు నడుచుకున్నట్లయితే నీకు ఆశీర్వాదం, నీకు కాపుదల,
నీకు విడుదల, నీకు స్వస్థత అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. దేవుని యొక్క ఆశ ఏంటంటే నేను దేవుని పిల్లలమైన నేను దీవించబడాలి. ఆమేన్. దీవెనలు లేకుండా మనము ఎప్పుడు బాధల్లోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లో ఉండడం దేవుని యొక్క ఉద్దేశం కాదు, అది దేవుని యొక్క ప్లాన్ కాదు. అది అర్థమైందా? కొంతమంది జీవితాలు వస్తాయి కష్టాలు, కానీ కష్టాల్లోనే ఉండిపోవడం మాత్రం దేవుని యొక్క ఉద్దేశం మాత్రం కాదు. ఆమేన్. అది దేవుని ఆశ కాదు. తన బిడ్డలు బాధపరచబడడం దేవుని ఆశ కాదు. ఆమేన్. కొన్నిసార్లు కొన్ని బాధలు కలగడం మంచిదే, కానీ ఆ బాధలోనే ఉండిపోతే దేవునికి సంతోషం కాదు. ఆమేన్. నీ జీవితం అంతే దేవుడు కోరుకున్నది. నీ పిల్లలు ఎవరైనా సరే బాధలు ఇరుకులు, జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోమని, జ్వరం బాగానే వచ్చింది వీడికి, దేవుడు ప్రార్థన చేసుకుంటున్నాడు, వాడి జీవితం మారిందని తల్లిదండ్రులకు నువ్వు సంతోషపడచ్చు. కానీ ఆ జ్వరము ఎంతకాలమైనా తగ్గట్లేదు అనుకోండి, తల్లిదండ్రులుగా నీకు ఎలా ఉంటుంది పరిస్థితి? దేవుని పరిస్థితి కూడా అంతే. నువ్వు అలా ఉండడం దేవునికి ఇష్టం కాదు. దేవుడు నువ్వు దీవించబడాలని కోరుకుంటున్నాడు, నువ్వు స్వస్థతను ఉండాలని కోరుకుంటున్నాడు, నువ్వు ఆయన కాపుదలలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు అన్ని విషయాల్లో నువ్వు దీవించబడాలని కోరుకుంటున్నాడు. పౌలు భక్తుడు ఏం రాస్తున్నాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. మీ కొన్ని అవసరములు తీర్చును అని దేవుడు అక్కడ భక్తుడు రాయట్లేదు. మీ ప్రతి అవసరత, అది ఏదైనా కానీ నీ ప్రతి అవసరత గాడ్ విల్ మీట్. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు అడ్రస్ చేస్తాడంట, మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడని దేవుడు ఆలోచిస్తున్నాడని, నీ గురించి ఆలోచన కలిగి ఉన్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత మంచి దేవుడిని కలిగి ఉన్నాం మనం. ఆమేన్. హల్లెలూయా. అన్ని విషయాల్లో నువ్వు దీవించబడాలి, అన్ని విషయాలు నువ్వు పైవాడిగానే ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. అర్థమవుతుందా? నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుందా? మీరు డైజెస్ట్ చేసుకోగలుగుతున్నారు. దీన్ని డైజెస్ట్ చేసుకోగలిగితే మీ జీవితం మామూలు స్థితిలో ఉండదు. ఆమేన్. దీన్ని నిజంగా తీసుకుంటే నా దేవుడు నాతో మాట్లాడుతున్న నా దేవుని యొక్క ప్రణాళిక, నా దేవుని యొక్క ఆశ నా పట్ల ఏమైందో నువ్వు ఈ దినాన్ని అర్థం చేసుకోగలిగితే నీవు ఉన్న స్థితిలో నువ్వు ఉండవు. ఐ డోంట్ కేర్ నీ పరిస్థితి ఏదైనా కానీ. ఆమేన్. హల్లెలూయా. నీవే చిన్న ఉద్యోగం చేస్తున్నా కానీ దేవునికి అది ముఖ్యం కాదు. నీకు చదువు ఉందా లేదా దేవునికి అది ముఖ్యం కాదు. ఆమేన్. నువ్వు ఎవరైనా నీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా కానీ దేవునికి ఆశీర్వదించుట ఒక చిన్న పని. ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న పని అండి దేవునికి. ఆమేన్. చాలా చిన్న పని దేవుడు నిన్ను దీవించడానికి, దేవుడు నిన్ను హెచ్చించడానికి. ఆయన ఆశను తెలుసుకో. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రణాళికను అర్థం చేసుకో. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఏమంటాడంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లిచ్చిన ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లిచ్చి సాఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను. అన్నిటిలో కూడా దీవించబడాలి, నువ్వు వర్ధిల్లాలి అని భక్తుడి యొక్క ఆశ కాదేది. దేవుని ఆత్మ తనలో ఉండి మన పట్ల మనతో మాట్లాడుచున్న మాట అది. ఆమేన్. నువ్వు ఆత్మలో వర్ధిల్లిచ్చిన కొలది, అంటే దేవుల్లో నువ్వు ఎదుగుచున్న కొలది నువ్వు అన్ని విషయాలు దీవించబడాలి. నువ్వు ఉండే స్థితిలో ఉండిపోకూడదు. అది దేవుని యొక్క ఆశ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే చాలామంది ఈ వాక్యం చెప్పబడినట్లుగా వర్ధిల్లట్లేదు. కారణం ఏంటి? దేవుడు చెప్పిన వాక్యము అబద్ధమా? కాదు. ఆయన మనకు వేసిన ప్రణాళికలో మనం ఉండట్లేదు. ఆమేన్. ఆ ప్రణాళికలో మనం నిలిచి ఉండకపోవడం వల్ల మనం ఆయన నడిపించే మార్గములో, ఆశీర్వాద మార్గములో మనం నడుచుకొనకపోవడం వలన దేవుని యొక్క ప్రణాళిక మనం వర్ధిల్లేకపోతున్నాం. ఆయన వేసిన ప్రణాళిక ప్రకారంగా మనం వర్ధిల్లేకపోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. అందుకే మనం దేవుని యొక్క ఆశీర్వాదాలకి దూరంగా ఉంటున్నాం. ఆమేన్. మరోసారి మన మూల వాక్యాన్ని చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మీరు వినువారు మాత్రమే ఉండి
మిమ్మల్ని మీరు మోసపరచకుండి వాక్య ప్రకారము ప్రవర్తించిన వారై ఉండడి అని దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుచున్నాడు. మనము ఆయన ప్రణాళికలో వినేవారు వరకు వచ్చి ఆగిపోతున్నాం. దేవుని సన్నిధికి వచ్చి విని వెళ్ళిపోతున్నాం. ఎంతమంది ఈ స్థలంలో చాలామంది 15 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు, సహోదరు చెప్పినట్టు 15 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది 10 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నవాళ్ళు జాన్ రాజు ఉన్నాడు కదా. ఇంకా కొంతమంది ఉన్నారు. మన శశి గారు ఇంచుమించుగా 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు 16 సంవత్సరాల దగ్గర. అయితే మొన్న వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మన దేవుని సన్నిధికి వస్తున్నాం, వింటున్నాం. ఎంత విన్నామన్నది ముఖ్యమే, కానీ ఎంత మార్చుకున్నామన్నది చాలా ముఖ్యం. ఆమేన్. మన జీవితం ఎంత మార్చుకున్నాం, దేవుని వాక్యానికి అనుగుణంగా మన జీవితాన్ని ఎంత మార్చుకున్నాము అన్నదాని మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఎంత విన్నా నీ జీవితం మారట్లేదు అనుకోండి, అయినా సరే కొంతమంది దీవించబడ్డారు అనుకుంటారు. అది దీవెన కాదు, అది శాశ్వత కాలం నిలబడే దీవెన కాదు. ఆమేన్. నిజమైన దీవెన శాశ్వత కాలం నిలిచి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మనము ఆయన సన్నిధిలో వాక్యం వినేవారుగా మాత్రం ఉండకుండా, అక్కడి వరకే వచ్చి మన జీవితం ఆగిపోకుండా మనము చూసుకున్నట్లయితే అప్పుడు మన దేవుని యొక్క దీవెనలు పొందుకుంటాము. హల్లెలూయా. ఆయన వేసిన కంచెలో మనము ఉండాలి. దేవుడు వాక్యం చేత మన జీవితంలో కంచె వేశాడు. ఆమేన్. ఆ కంచెలో మనం ఉండలేదంటే, వినేవారుగా ఉండి మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఆ కంచెలో ఉండనట్టే. ఆ కంచె నుంచి మనం దాటుకొని వెళ్ళిపోతున్నాం. అందుకని మన జీవితం ఆపదలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, పొరపాట్లు చేస్తాం. దేని వాక్యానికి వ్యతిరేకమైన పొరపాట్లు చేస్తాం. ఆ పొరపాట్లు చేసినప్పుడు ఆ పొరపాట్ల ద్వారా వచ్చే మరి దాన్ని ఏమంటారు? ప్రతిఫలం. ఆమేన్. మనం చేసే మిస్టేక్స్. ఆమేన్. వాక్యానికి వ్యతిరేకంగా విన్న వాక్యం అంతా అలా చేయకూడదని దేవుడు చెప్తాడు. వాక్యం దేవుని సన్నిధికి వస్తున్నావు కనుక అటువంటి జీవితం నీకు వద్దని దేవుడు అనేక విధాలుగా మాట్లాడి మనం నేర్పిస్తాడు. అయినా మనం జీవించకపోవడం వలన మన జీవితంలో నష్టము కొని తెచ్చుకుంటున్నాం. దాని మాటకి అర్థం అది. మిమ్మల్ని మీరు మోసపరచుకుంటాం అంటే అదే అని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి వాక్యం విన్నంత మాత్రాన మీరు కంచెలో ఉన్నట్టు కాదు. మీ కాపుదలకు గ్యారంటీ అన్నది లేదు. అక్కడ వరకు ఉంటే, వాక్యము జరిగించే వారుగా ఉంటే అప్పుడు గ్యారంటీ ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక కథ ద్వారా ఈ మన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వరదలు ఎంతమంది చూశారు? మన ఈస్ట్ గోదావరి అందరికీ కామన్ అది. ఎందుకంటే మనం వరద నీరు మన నుంచి వెళ్ళిపోవాలి, అది సముద్రంలోకి. అర్థమైందా? గోదావరి పొంగింది అనుకోండి, ఏమవ్వాలి? మన ఇల్లు ముంచి వెళ్ళిపోవాలంతే, అది ఎక్కువైపోతే. ఒక గ్రామానికి పెద్ద వరద వస్తుందని అధికారులు హెచ్చరిక చేశారు. లౌడ్ స్పీకర్లో అనౌన్స్ చేస్తున్నారు. తక్షణమే మీరు ఎత్తైన స్థలానికి, కొంత మెరక స్థలానికి, మెరకే కదా అంటారు, ఎత్తంటే అంతే అండి, మెరకేనా అంటారు? మెరకేనా? ఓకే, దేవుని స్తోత్రం, నాకు తెలుగు వస్తుంది. ఓకే, మెరక స్థలానికి దేవుడు మరి వాళ్ళ అధికారులు చెప్పారు వెళ్ళండి అని. మీరు తక్షణమే ప్రయాణం అని మీరు సాధ్యమైనంత త్వరగా వెళ్ళమని అనౌన్స్ చేస్తున్నప్పుడు కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు, పట్టించుకోలేదు. విన్నల గురించి ఇంత మొదట చెప్పాను కదా, విన్న సంగతి మనకు అనవసరం అని. వినలేదు, కొంతమంది పట్టించుకోలేదు. కొంతమంది విన్నారు, సీరియస్ తీసుకొని ఎత్తైన ప్రదేశాలకి త్వరగా, వారికి సాధ్యమైనంత త్వరగా వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోయారు. మరి కొంతమంది దీని గురించి మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుని చర్చిస్తూ ఉన్నారు. ఓకే, మరికొంతమంది ఏం కాదులే అనుకుని ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారు.
చివరికి వరద వచ్చేసింది, ఊరిని ముంచేసింది. ఇప్పుడు మీరు చెప్పాలి, ఊరిలో జనం అంతా రక్షింపడ్డారా? చెప్పాలి, మీరు చెప్పాలి. మీరు ఆలోచింపజేస్తున్నారు. విన్న మాట ప్రకారంగా, చెప్పబడిన కథ ప్రకారంగా మీరు ఆలోచించాలి. ఊరిలో ఉన్న జనమంతా రక్షింపడ్డారా? ఆమేన్. మీకు సత్యం తెలుసండి, దేవుని వాక్యం తెలియక కాదు. మీరు ఎందుకు దీవించబట్టలేదో మీకు ఇప్పుడు తెలియాలి ఈ వాక్య ప్రకారంగా. ఆమేన్. ఎందుకు రక్షింపబడలేదు వీళ్ళు? వినని వారు ఎవరున్నారు? వాళ్ళు రక్షింపబడ్డారా చెప్పండి. దాన్ని పట్టించుకోకుండా వినని వారు ఉన్నారు, అసలు వినేలేదు వాళ్ళు. వాళ్ళు రక్షింపడ్డారా? వాళ్ళు ఏమైపోయారు? చర్చించుకున్న వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు విన్నవారే కదా, ప్రమాదం వస్తుందని తెలుసు కదా వాళ్ళు. మరి వాళ్ళు ఎందుకు రక్షింపబడలేదు? వారు ఇందులోనే టైం పాస్ చేస్తారు, వినడం. ఆమేన్. మనం కూడా వింటున్నాం దేని సన్నిధికి వచ్చి. దేవునికి స్తోత్రం. మన జీవితం మారట్లేదు. కారణం మారకపోవడం వల్ల మన జీవితాలు కష్టాలు వస్తున్నాయి. ఆమేన్. హల్లెలూయా. మరి ఏం జరగదులే అని నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళ సంగతి ఏమంటారు? వాళ్ళేమీ ఉంటారు? వారి పరిస్థితి అంతే, వారు కూడా నశించిపోతారు. కానీ ఎవరు రక్షింపడ్డారు? ఆమేన్. హల్లెలూయా. విని దాని ప్రకారంగా చేసినవారు. ఆమేన్. అందరూ కాదు, విని దాని వెంటనే ఆచరణలో పెట్టుకున్నవారు మాత్రమే రక్షింపబడ్డారు అని ఈ యొక్క చెప్పబడిన ఇది కల్పిత కథ ఉన్నాయి. కొన్ని సందర్భాలు జరిగిందే ఉండొచ్చు ఇటువంటి. ఆమేన్. మన జీవితంలో ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఆమేన్. 15 ఈ సంవత్సరం, ఈ యొక్క సంఘం పెట్టిన సంవత్సరం అయిందమ్మా, 18 సంవత్సరం అయింది. 18 సంవత్సరం నుండి మనం అనేక వాక్యాలు వింటూనే ఉన్నాం ఈ స్థలంలో. మన జీవితంలో మనం దీవించబడినంతగా మనం దీవించబడలే. ఆమేన్. మనం ఉండవలసిన ఆశీర్వాద స్థితిలో మనం లేము. కారణం ఏంటంటే మనం వింటున్నాం కానీ తీసుకుంటున్నా దానిని పక్కన పెట్టేస్తున్నాం. ఆమేన్. మనం దాని ప్రకారంగా జీవించవలసిన సమయంలో ఏం చేస్తున్నాం అంటే, వద్దులే, ఈడు దీవించబడ్డాడు కదా ఈ లోకస్తుడు, నేను ఈడు వల్లే జీవిస్తాననేసి మనం కూడా వాడిని ఫాలో అయిపోతున్నాం, లోకస్తుని. దేవుని వాక్యము వినని వాడిని ఫాలో అయిపోయి వెళ్తున్నాం కనుకనే మన జీవితంలో ఆశీర్వాదం లేదు. క్రైస్తవుడు దీవించబడవలసిన విధానంలో ఆ ప్రణాళికలో మనం లేవు కనుక దీవించబట్టలేదని ఉదయకాలం దేవుడు స్పష్టంగా మాట్లాడుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీకు 3 మాటలు మాత్రం చెప్పి మీరు హృదయంలో పెట్టి ఈరోజు ముగించాలని ఆశపడుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. మొదటి మాట ఏంటంటే, విన్న వాక్య ప్రకారం చేయకపోతే నీ జీవితంలో నష్టము. సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు విన్న ప్రకారం, దేవుని వాక్యం విన్న ప్రకారం నువ్వు జరిగించకపోతే నీ జీవితంలో నీకు నష్టము. అర్థమవుతుందా? నీకు కష్టము, నీ కాపుదల ఉండదు, కాపుదలకు వీలు లేదు. కాపుదల ఉంది, నేను దేవుడిని నమ్ముకున్నాను అని నువ్వు అనుకుంటున్నా కానీ నీ కాపుదల లేదు. అర్థమవుతుందా? సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదే మోసపరచుకోవడం అంటే. నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, అయినా నా బ్రతుకు నేను మార్చుకోను, అయినా దేవుడు నన్ను హెచ్చరిస్తున్న ప్రకారం నా జీవితాన్ని మార్చుకోను అనే ఉద్దేశంతో నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నీకు కాపుదల ఉందంటే దేవుని వాక్యం లేదనే చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆశీర్వాదాలు వచ్చేస్తాయి ప్రభువుని నమ్ముకున్నాను కనుక అని నీవు అనుకుంటే అది కూడా తప్పు. ఆమేన్. ఆశీర్వాదాలు పొందుకోవడానికి తగిన రీతిగా నువ్వు కార్యములు కూడా చేయవలసి ఉంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదాలకు అర్హుడివే, కానీ ఆశీర్వాదాలకు తగినట్టుగా నువ్వు కొన్ని కార్యాలు చేయడానికి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నాకు 7 సంవత్సరంలో ఉద్యోగం లేనప్పుడు దేవుడు ఒక దినాన్ని మాట్లాడి, నీకు ఎంత జీతం కావాలో దానికి తగినట్టుగా 10% భాగం తీసి ఏమన్నా ఉద్యోగం, నాకు ఇంకా 10% భాగం ఇవ్వడానికి నా దగ్గర ఉద్యోగం ఉండాలి కదా.
నువ్వు ఎంత నీకు కావాలని కోరుకుంటున్నావు దశమ భాగం ఇమ్మన్నాడు దేవుడు. ఆమేన్. అప్పుడు నేను ఎంత కోరుకుంటున్నాను, నిజంగానే నేను దశమ భాగం, నా దగ్గర జీతం లేకుండానే దశమ భాగం నేను అడ్వాన్స్గా దేవునికి ఇచ్చే. దేవుడు ఎవరికి రుణస్థుడే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు త్వరలోనే, నేను ఇచ్చిన త్వరలో కొద్ది కాలానికి దేవుడు నాకు మార్గం తెరిచాడు. ఆమేన్. నేను ఎంతైతే జీతం ఇచ్చానో, ఎంతైతే దశమ భాగం ఇచ్చానో దానికి తగినట్టుగానే దేవుడు నాకు జీతం కూడా అనుగ్రహించినాడు. హల్లెలూయా. అంతేకాదు, ఆ స్థితిలో ఉంచలేదు దేవుడు నన్ను. ఆమేన్. అనేక రెట్లు దేవుడు దీవించుకుంటూ వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు దీవెన ఆ విధంగా ఉంటుంది దేవుని సన్నిధిలో. ఒక దిన దేవుడు నాతో మాట్లాడాడు, నీ ఆస్తిని అంతా నువ్వు లెక్క వేసుకొని నీ ఆస్తిలో దేవునికి భాగం ఇమ్మన్నాడు. నేను వెంటనే నా దేవుడు నాతో మాట్లాడిన వెంటనే నేను లెక్క వేసుకున్నాను, నాకున్న దేవుడు ఏమి ఇచ్చాడని. లెక్కలు వేసుకొని దానికి దశమ భాగం తీసి దేవునికి ఇచ్చాడు. మరుసటి వారమే దేవుడు గొప్ప దేవుడు నాకు దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. మన దేవుని మాట వింటే, దేవుడు చెప్పిన విధంగా మనం చేస్తే మన జీవితం ఆశీర్వాదాలు ఎవ్వరు ఆపలేరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను రాబోయే దినాల్లో ఒక 3 వారాలు పాస్టర్ మనోహర్ గారు ఉండరు. ఆ తర్వాత నేను 4 వారాలు 5 వారాలు మీ మధ్యన ఉండవు. కానీ ఆ 3 వారాలు దేవుడు మిమ్మల్ని దీవించడం గురించే మాట్లాడాలని ఆశపడుతున్నాను. మీరు దీవించబడిన వారుగా ఉండాలి. ఆమేన్. మీ బ్రతుకులు మారాలి. మీరు అనేకులకు దీవెనకరంగా ఉండాలి. మీరు మీ బిడ్డలో దీవించబడాలని నా ఆశ, నా దేవుని ఆశ. ఆమేన్. దాని గురించే మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుడు ఇప్పటికే దేవుడు మాట్లాడుతున్నాడు నన్ను దాంతో, మీతో ఆ మాటలు మాట్లాడడానికి. దానికి పునాది ఇది. ఆమేన్. హల్లెలూయా. పునాది వేసి ఒక బిల్డింగ్ కట్టబోతున్నాడు దేవుడు మీ జీవితంలో, మన జీవితంలో. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, మన జీవితాన్ని కట్టుకోవాలి, సరైన పునాది మీద కట్టుకోవాలి, దేవుని వాక్యం మీద కట్టుకోవాలని దేవుడు ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు చెప్పారు, మత్తయి 7వ అధ్యాయంలో 24 నుంచి 27 వచ్చిన వరకు దేవుడు యేసు ప్రభువు వారు చెప్పారు, బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు గురించి, వారు కట్టిన గృహాల గురించి దేవుడు అక్కడ మాట్లాడుచున్నాడు. ఒకసారి చదువుదాం. 7వ అధ్యాయం 24 వచ్చిన నుంచి 27 వచ్చిన వరకు జాగ్రత్తగా చదవండి. ఆమేన్. 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 హల్లెలూయా. మీకు ఒక ప్రశ్న, ఇక్కడ బుద్ధిమంతులు బుద్ధిహీనులు ఇద్దరు కదా ఉన్నారు. యేసుక్రీస్తు వారు వీళ్ళిద్దరి గురించి ఉన్న ఇద్దరు కామన్ సంగతి చెప్పారు. ఏడు తెలుసా? ఇద్దరు కూడా విన్నారు. అర్థమైందా? ఇద్దరు విన్నారండి. వీరు ఎవరంటే మనమే. ఒకడు బుద్ధిమంతుడిగా దేవుని సన్నిధిలో, ఒకడు బుద్ధిహీనుడిగా ఈ లోకంలో జీవిస్తున్నట్టుగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆమేన్. బుద్ధిమంతుడు అంట బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. ఆ బండ అంటే చెప్తా, విని ఆచరించువాడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. ఆమేన్. విని దేవుని వాక్యమును విని ఆచరించేవాడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. ఇతని పునాది బండ. ఆమేన్. విన్న వాక్యమును ఆధారం చేసుకొని జీవించుట. బండ దేన్ని సూచిస్తుందంటే విన్న వాక్యమును ఆధారం చేసుకొని దాని జీవితాన్ని మలచుకోవడం, మార్చుకోవడం. ఆమేన్. దాన్ని సూచిస్తుంది. ఆ బండ మీద నీ జీవితాన్ని, అంటే క్రీస్తు వాక్యం మీద. బండ నేను అన్నాడు కదా ఆయన, ఆ బండ మీద కంటే దేవుని వాక్యం మీద మనం ఆధారం చేసుకొని మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన పిల్లలను, మన భవిష్యత్తును కట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఇతని జీవితంలో మనం ఏం చూస్తున్నాం తెలుసా? కాపుదల చూస్తున్నాం. ఆమేన్. ఈ విధంగా చేసిన వాడిని యొక్క జీవితంలో కాపుదల చూస్తున్నాం. ఆమేన్. మన చేతి పని నిలిచి ఉన్నది, అది ఆశీర్వాదము. ఆమేన్. హల్లెలూయా. నీ చేతుల కష్టార్జితను నిశ్చయంగా నేను దీవించేదను అని దేవుడు చెప్పిన దేవుని వాక్యం మన జీవితంలో నెరవేరుతుంది. ఆమేన్. చిల్లు సంచులు వేసినట్టుగా వెళ్ళిపోకూడదు. ఆమేన్. ఇది కూడా ఆ విధంగా చేయడం మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. వచ్చింది ఏమైందో తెలియదున్నట్టుగా మన జీవితంలో ఉండదు. ఒక విధంగా అలా ఉందన్నట్టు నీ జీవితం ఏదో పొరపాటు ఉందని చూసుకో. ఆమేన్. హల్లెలూయా. బండ మీద కట్టబడిన జీవితం. బుద్ధిహీనుడు విని ఆచరించిన వాడు. ఇతని పునాది ఏంటి?
ఇసుక. యేసుక్రీస్తు వాక్యం మీద కట్టుకోలేదు ఇతను పునాది బండ కాదు. బండ మీద కట్టాలి అని తెలుసు, తెలియక కాదు, ఈయనకి తెలుసు తన ఇల్లు ఎక్కడ కట్టుకోవాలో తెలుసు, తన జీవితాన్ని ఎలా మార్చుకోవాలో ఆయనకు తెలుసు. ఎందుకంటే దేవుడు అతనితో మాట్లాడాడు. అయినా సరే దాన్ని పక్కన పెట్టి ఇసుక మీద కట్టాడు. హల్లెలూయా. తెలిసి కూడా అతను దేవుని మాటను త్రోసివేశాడు కనుక అతన్ని దేవుడు బుద్ధిహీనుడు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అతను ఏమనుకుంటాడంటే, అతను ఏమనుకుని చేశాడంటే అతను చేసింది కరెక్ట్ అనుకుని చేశాడు. అందుకని ఇల్లు కట్టాడు. పరీక్ష వచ్చినప్పుడు అది నెలలేదు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చక్కటి మాట, 14వ అధ్యాయం 14 సామెత 12లో, ఒక నీతుడు సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయను. నీ యొక్క ఆలోచన, నీకు తెలిసిన జ్ఞానం ప్రకారంగా నువ్వు నడుచుకుని కార్యం చేస్తే అది ఎట్ లాస్ట్ ఇట్ బ్రింగ్స్ యూ ట్రబుల్స్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో నష్టాన్ని తీసుకొస్తాయి, కష్టాన్ని తీసుకొస్తాయి, మరణాన్ని కూడా తీసుకురావచ్చు. అర్థమవుతుందా నేను చెప్పింది? కెన్ యూ డైజెస్ట్? మీరు అర్థం చేసుకుని దీన్ని తీసుకోగలుగుతున్నారా? కష్టంగా అనిపిస్తుందా? ఎందుకు దేవుని సన్నిధికి ఎన్నో వెళ్ళిపోయాను అనే పరిస్థితులు మీరు ఉండాలనుకుంటున్నారు. దీవించబడాలనుకున్నారు. మీరు దీవించబడాలన్నది దేవుని ఆశ. ఆమేన్. హల్లెలూయా. 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 వినడం వరకు ఉండిపోతే ఏమవుతుందంటే మనకు జ్ఞానం పెరుగుద్ది, అంతే. ఈ లోక జ్ఞానం పెరుగుద్ది, దేవుణ్ణి గూర్చిన జ్ఞానం పెరుగుద్ది, కానీ జీవితం మారదు. జ్ఞానం ఒకటి సరిపోదు. ఏమి చేయాలో తెలిసి కూడా చేయకపోతే ఏమీ ప్రయోజనం లేదు నా సహోదరుడా, నా సహోదరి. ఆమేన్. హల్లెలూయా. పరీక్ష వచ్చినప్పుడు నీ పునాది నిలబడదు, ఒకవేళ ఏమి చేయాలో తెలిసి కూడా చేయకపోతే అని దేవుడు ఈ యొక్క వాక్య భాగం నుంచి మనం నేర్చుకోగలుగుతున్నాం. ఆమేన్. ఒక ఉదాహరణకు ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, క్లాసులో వింటాడు. కొంతమంది క్లాసుకి వెళ్ళి వినరు. విన్నవాళ్ళు పాస్ అవుతారా? విన్నవాళ్ళు పాస్ అవుతారా? మనం విన్న వాక్య ప్రకారంగా కాదు, విన్నవారు విని ఒకటే సరిపోదు, విని ప్రాక్టీస్ చేయాలి. ఆమేన్. ఏమి చేయాలో దాన్ని మన మనసులో ఉండిపోయే విధంగా మనం దాన్ని ఏం చేయాలంటే ప్రతిదినం దాన్ని ధ్యానం చేయాలి. విన్న విద్యార్థి ఏం చేస్తాడంటే కొంతమంది వీళ్ళు ప్రాక్టీస్ చేసుకోండి, మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ఉంటాడు. పరీక్ష రాస్తున్నప్పుడు అతను నేర్చుకున్నది ఏం చేస్తాడంటే రాస్తాడు. తను నేర్చుకున్నది రాసినాడు ఏమవుతాడు? చెప్పాలి మీరు చెప్తే నాకు తొందరగా వాక్యం ముందుకు వెళ్ళిపోద్ది. ఏమవుతాడు? పాస్ అవుతాడు. నేర్చుకొని కూడా రాయినాడు ఏం చెప్తాడు? ఏమవుతాడు? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీకు వాక్యం క్లియర్గా అర్థమైపోతుంది. ఆమేన్. ఓపెన్ చేసేస్తున్నాను మీకు ఇలాగా, ఓకే, ఓపెన్ చేస్తాను మీకు. మీరు వాక్యం వింటున్నారు, మీ బ్రతుకుని మార్చుకోకపోతే మీ జీవితం నష్టం. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం నీ జీవితం మార్చుకొనున్న వారు ఈ కోవలకు వస్తాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండో మాట, ఆచరణ. నీవు నిజంగా యేసుని నమ్ముచున్నావని చూపిస్తున్నా. ఆచరణ అంటే వాక్య ప్రకారంగా జీవించట అన్నదానికి షార్ట్ ఫామ్. ఆమేన్. హల్లెలూయా. దాన్ని ఒక్క మాటలో చెప్పాలో ఆచరణ. దేవుని ఆచరణ, విన్న వాక్యాన్ని ప్రకారంగా జీవించడం ఆచరణ. ఈ ఆచరణ నువ్వు నిజంగా యేసుని నమ్ముచున్నావు అనడానికి అది రుజువు. ఆమేన్. నువ్వు దేవుని నమ్ముచున్నావో లేదో, నువ్వు దేవుని చూపించాలంటే నీవు విన్న ప్రకారం నీ జీవితము మార్చుకోవడాన్ని బట్టే ఉంటుంది. హల్లెలూయా. నీ విశ్వాసము దేవునికి లోకస్తులు కనబడుతుంది, దేవునికి కనబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ ఆచరణ పెట్టుకోవడం వాళ్ళు ఉన్నాడు. ఎలా ఉంటాడంటే కష్టం అనిపించినా దేవుడు చెప్పింది చేస్తాడు, చేయడానికి ఇష్టపడతాడు. ఒక కష్టమైనా సరే. అనేకమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అన్నీ చెప్తే మీకు నేను 2 గంటల ప్రసంగం చేయాలి. అర్థమైందా? హల్లెలూయా.
నష్టం అనిపించినా నష్టపోయినా కూడా దేవుడు చెప్పింది చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వీరిని దీవించకుండా దేవుడు ఉండలేడు. కష్టం అనిపించినా నష్టం అనిపించుకున్నా దేవుని వాక్య ప్రకారంగా జీవించడానికి తన జీవితాన్ని సమర్పించుకున్న వాడిని దేవుడు దీవించకుండా ఉండడు. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. ఆమేన్. వాడిని హెచ్చించకుండా దేవుడు ఉండడు అని దేవుడు యువతకాలం మనతో మాట్లాడుచున్నాడు. అబ్రహాము దానికి మనకు ఒక రుజువు. అబ్రహాము దేవుడు ఆదికాండం 22వ అధ్యాయం తీయవలసిన పనులు 22వ అధ్యాయంలో మనం అబ్రహాముని దేవుడు పరీక్షించి చూస్తాం. అబ్రహాం దేవుడు నమ్ముచున్నాడు లేదు, దేవుడు అతను పరీక్షిస్తున్నాడు. నీ కుమారుడైనా ఇస్సాకును బలిగా ఇవ్వమని దేవుడు అడిగినప్పుడు అబ్రహాము మరో ఆలోచన చేయలేదు. ఆమేన్. దేవుడు తనకి ఏమి చెప్పాడో అదే పని చేయడానికి ముందుకెళ్ళాడు. ఆమేన్. తన విన్న మాటను ఆచరణలో పెట్టడం ప్రారంభించాడు. ఆమేన్. దాన్ని చూసి దేవుడు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, అతను నన్ను నమ్ముచున్నాడని దేవుడు అతన్ని నమ్మి ఉన్నాడు. హల్లెలూయా. మన యొక్క విశ్వాసాన్ని చూపిస్తుంది నువ్వు నీ ఆచరణ, నువ్వు దేవుని వాక్యం ప్రకారం జీవించడము నీ విశ్వాసాన్ని కనపరుస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అబ్రహాము ఇస్సాకుని బలిస్తున్నప్పుడు తన హృదయంలో దేవుడు అడిగిన వెంటనే అర్పించేశాడండి. నా దేవుడు అడిగాడు, నేను ఇస్తాను. నాకు పిల్లలు లేనప్పుడు నాకు ఇచ్చాడు దేవుడు, నేను ఇచ్చేస్తాను నా దేవునికి. దాన్ని అడిగిన విధంగా తన హృదయంలో ఇచ్చేసాడు. ఆల్రెడీ బలి అర్పణ చేసేసాడు. ఆమేన్. అందుకే తీసుకుని వెళ్తున్నాడు. దేవుడు అది చూశాడు. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం ఉంటున్నప్పుడు మనము మన బుర్రను ఉపయోగించకూడదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ఒకసారి. ఇక్కడ అబ్రహాము మరొక మాట ఆలోచన చేయలేదు. ఒకవేళ నా కుమారుడు చనిపోతే మరలా దేవుడు నాకు పిల్లలు ఇవ్వరేమో అని దేవుడు అబ్రహాం ఆ విధంగా ఆలోచించాలి. ఒకవేళ నేను దేవునికి నా కుమారుడిని ఇస్సాకుని బలిగా అర్పించిన, చనిపోయిన నా కుమారుని దేవుడు తిరిగి లేపుతాడు. అది అబ్రహాం యొక్క విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. నీ విశ్వాసం నీ దేవుని పట్ల ఎలాగుంది? హల్లెలూయా. అర్థమవుతుందా? తీసుకుంటున్నారా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఆమేన్. దీని అర్థం ఏంటో తెలుసా మీకు? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకో. నీ స్వబుద్ధి అంటే ఏంటో డోంట్ యూజ్ యువర్ బ్రెయిన్ అని. అర్థమవుతుందా? డోంట్ యూజ్ యువర్ బ్రెయిన్. యూ బ్రెయినీ పీపుల్, డోంట్ యూజ్ యువర్ బ్రెయిన్. దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామంది ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ని నమ్ముకొని జీవించేస్తారు ఈ లోకంలో. నీ బుర్రను ఆలోచన చేసుకొని నీ బుర్రలో పుట్టే అనేకమైన తలంపుల చేతను జీవించడానికి ఆ విధంగా పైకి వచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నో, దేని యొక్క ప్రణాళికలు ఆ విధంగా ఉండవు. నీ స్వబుద్ధిని ఆధారం చేసి డోంట్ యూజ్ యువర్ బ్రెయిన్. దేవుడు మాట్లాడుతున్నమాట. ఆమేన్. హల్లెలూయా. ఐ డోంట్ వాంట్ యువర్ ఐడియాస్. దేవుడు మాట్లాడుతున్నాడు ఉదయకాలం. నువ్వు నడుచుకోవాల్సింది నీలో ఉన్న దేవుని ఆత్మ ప్రకారంగా. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దీవించబడాలంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. జస్ట్ ఒబే. నా మాటకు లోబడి, నా మాటమే ఆధారపడి నువ్వు జీవించు. ఐ విల్ బ్లెస్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మాట్లాడుచున్నమాట. హల్లెలూయా. దేవుడు చెప్పిన దాన్ని చేయడము విశ్వాసానికి గుర్తండి. ఆమేన్. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని దానికి గుర్తు. దేవునికి నీ విశ్వాసము చూపించుట కొరకు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను ఆఖరికి నిలబెట్టేది నీ విశ్వాసమే. ఆమేన్. హల్లెలూయా. నీ విశ్వాసం మాట్లాడుతుంది. ఏమనంటే నా దేవుడు నాకు మంచి చేస్తాడు. కష్టంలో ఉన్నప్పుడు కూడా నువ్వు నిజంగా విశ్వాసం అయితే నీ విశ్వాసం నీతో మాట్లాడుతుంది. ఏమని? నాకు మేలే చేస్తాడు దేవుడు. ఆమేన్. ఇప్పుడు వచ్చి నీ కీడు కనుక నాకు దేవుడు మేలు దాచించాడని విశ్వాసం మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు ఏదైనా పనికి వెళ్ళినప్పుడు కొన్ని ఆలస్యం జరుగుతాయి. మన పెద్దలు ఏమంటారు దాని అప్పుడు?
ఆలస్యము అమృతం వేషం, కొన్నిసార్లు వేషం, కొన్నిసార్లు. కానీ విశ్వాసకి అన్ని సమయంలో అమృతమే. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది ఏమనంటే, ఆయన ప్రేమించే వారి కొరకు సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరగొచ్చినవి. ఆమేన్. ఏదైనా సరే నీ విశ్వాసం అయితే నీ జీవితంలో ఆయన ఇలా జరగాలి ఒక్కొక్క అడుగు దేవుడు నీ చేత వేయిస్తుంటాడు. నీతో మాట్లాడుతుంటే అడుగు వేయడం, నీతో మాట్లాడుతుంటే మరొక అడుగు వేయడం, ఆ విధంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క స్వరాన్ని వినే స్థితిలో నువ్వు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నమ్ముతున్నావా? దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నావా? ఒక పురాతనమైన కర్ర నువ్వు ఎంత విశ్వసిస్తున్నావో ఒకసారి నేను ఒక చిన్న కథ చెప్పి దాని ద్వారా మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఒక పురాతనమైన కర్ర వంతెన ఉంది. అది కూలిపోయే స్థితిలో ఉంది, శిథిలావస్థితిలో ఉంది. అంచేత చాలామంది అది ఎవరు వాడట్లేదు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన అతను దాన్ని చూసి ఇది ఇంకా బలంగా ఉంది, ఇది ఇప్పుడు మనం వాడుకోవచ్చు అని చెప్పాడు. అని చెప్పినప్పుడు ఆ ఊరతను అన్నాడు, అయితే నీవు ఈ నదిని దాటడానికి దాని మీద నడిచి లాటేపుకి వెళ్ళి నాకు హాయి చెప్పు అన్నాడు. ఇప్పుడు ఇతను ఏం చేయాలి? చెప్పిన అతను ఏం చేయాలి? అతను నమ్మాడు కదా ఈ వంతెన ఇంకా బలంగా ఉందని. ఏం చేయాలి? నడిచి చూపించాలి, నదిని దాటాలి. ఈ కర్ర వంతెన మీద నడుచుకుని వెళ్ళి అటు దాటి చూపించాలి. ఈయన వెళ్ళలేదు. అంటే దాని అర్థం ఏంటి? మాటలు మాత్రం చెప్తున్నాడు. ఆమేన్. మాటలు కాదండి, నీ విశ్వాసం మాటలతో ఉండకో. మాటలతో మాత్రమే కాదు, నీ విశ్వాసం క్రియలో ఉండాలి, ఆచరణలో ఉండాలి. ఆమేన్. నీ విశ్వాసం నీ ఆచరణ చెరిగించే క్రియల్లో కనబడాలని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమేన్. క్రియలేని విశ్వాసము డెడ్. దానివల్ల దాని అర్థం డెడ్ అంటే దానివల్ల నో యూజ్ అని. ఆమేన్. డెడ్ అంటే మీరు మామూలుగా డెత్ను చూసుకోవద్దు. ఆమేన్. మరణాన్ని చూడద్దు అక్కడ. క్రియలేని విశ్వాసంలో ఏ విధమైన ప్రయోజనం లేదు, యూజ్లెస్. నాకు దానివల్ల నీకు ఏ విధమైన ప్రయోజనం లేదు అని దేవుడు మాట్లాడుతున్న మాట దాని అర్థం. ఆమేన్. హల్లెలూయా. పాఠం ఏంటంటే విశ్వాసం మాటల్లో కాదు, ఆచరణలో కనిపించాలి. ఆమేన్. ఆఖరిగా దేవుని వాక్యాన్ని మనం ఆచరించిన వారికి ఆశీర్వాదము, ఫలము ఉంటుంది. ఆమేన్. ఇది ఆచరించే వారికి ఆశీర్వాదము, ఫలము ఉంటుంది. ఆశీర్వాదం పొందాలంటే ఆచరణ ఉండాలి. ఒక రైతు దగ్గర విత్తనాలు ఉన్నాయి. అవి భూమిలో నాటినప్పుడే పంటను అతను చూస్తాడు. అతని దగ్గర విత్తనాలు ఉండడం వలన, అర్థమైందా? అతని దగ్గర విత్తనాలు ఉన్నాయి, ఉన్న వల్ల మాత్రమే అతను పంటను చూస్తాడా? బస్తాలు ఇంట్లో ఉన్నాయి, పంట పండుద్దా? ఇల్లు పండుద్దా? ఆశీర్వాదం వస్తాయా? బ్యాంకులో బ్యాలెన్స్ పెరుగుద్దా? కష్టాలు తీరుతాయా? ఆ విత్తనాలు నీ చేతిలో ఉన్నా కూడా ప్రయోజనం లేదు. నీ చేతిలో ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? భూమిని వేయాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇదొక ఉదాహరణ నీకు. ఆమేన్. నీ వాక్యం, దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని ఆచరణలో పెట్టుకోవడం నేర్చుకోవాలి. ఆమేన్. మంచి క్రైస్తవుడిగా జీవించడానికి నీ జీవితాన్ని మలచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పంట మన ఆశీర్వాదం అయితే వాక్యము విత్తనం. ఆమేన్. ఆ వాక్యం ప్రకారంగా జీవించడం నేర్చుకోవాలి. విత్తనం అంటే ప్రకారంగా జీవించడం. ఆమేన్. హల్లెలూయా. నీకు ఇచ్చిన దేవుని వాక్యాన్ని ప్రకారంగా జీవించడం నేర్చుకున్నప్పుడు నీ పరిస్థితులు ఏవైనా కానీ దేవుడు కార్యం చేస్తాడు. దేవుడి యొక్క స్వభావం ఎటువంటిదంటే దేవుడు నీ కష్టాలను చూడడం. తెలుసా మీకు? దేవుడు నువ్వు ఉన్న కష్టాలను చూడు. ఆ కష్టాలు దేవునికి ఏమీ కాదు. అందుచేత నా కష్టాలను దేవుడు పట్టించుకోడు. దేవుడు ఏం చూస్తాడంటే నీ విశ్వాసాన్ని చూస్తాడు. ఆమేన్. దేవుడికి నీ విశ్వాసం కనబరచగలగాలి నీ జీవితం మార్చబడాలంటే. అర్థమవుతుందా? నీ విశ్వాసాన్ని దేవుడు చూసే విధంగా నీ జీవితం ఉండాలి. ఆమేన్. అప్పుడు దేవుడు నువ్వు ఏ పరిస్థితి కానీ దేవుడు నిన్ను దాని నుంచి పైకి లేస్తాను. దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సారేపడితే స్త్రీ గురించి
చెప్పి ముగిస్తాను. దీనికి మంచి ఉదాహరణ సారెపతు స్త్రీ. దేవుడు ఏలియాని కరువు తీవ్రంగా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు సారెపతు స్త్రీ ఇంటికి పంపించాడు దేవుడు. మనకు అనేసారు సారెపతు స్త్రీ గురించి. ఎంతమంది తెలుసు ఇక్కడ సారెపతు స్త్రీ గురించి? దేవుడా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మీరు బైబిల్ చదవరని, లేదంటే దేవుని వాక్యం నిజంగా వినరని. సారెపతు స్త్రీ గురించి మీరు తెలుసుకోవాలి. ఆమె కరువు సమయంలో, భయంకరమైన కరువు సమయంలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన గొప్ప విశ్వాసరాలు ఆమె. విధవరాలు, తనకి వేరే ఆధారం కూడా ఏమీ లేదు. ఆమె ఇంటికి ఏలియాను పంపించాడు. 7 సంవత్సరములు భూమి మీద వర్షము కురవద్దు అని భక్తుడు ఏలియా ప్రకటన చేసేసాడు. ఆయన ప్రకటన చేయడంతోటే ఆగిపోయింది. వర్షం లేకపోవడంతో కరువు ప్రారంభమైపోయింది. 1 సంవత్సరము ఏలియా ప్రవక్తని దేవుడు కేరేతు నది దగ్గర, వాగు దగ్గర దేవుడు అతను పోషించినట్టుగా మనం దేవుడు చూస్తాం, వాక్యంలో చూస్తాం. కాకుల ద్వారా దేవుడు పోషించాడన్న. కాకి వచ్చి భక్తుడికి ఒక మాంసం మొక్కో మరి ఏదో ఆహారం తెచ్చి ఇచ్చేది, అది తినేవాడు, నీళ్ళు తాగేవాడు. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. 1 సంవత్సరం భూమి మీద వర్షం లేకపోతే ఎలా ఉంటుందో పరిస్థితి ఆలోచన చేయండి. అర్థమైందా? భయంకరమైన కరువులో ఉన్న సమయంలో దేవుడు సారెపతు స్త్రీ ఇంటికి పంపించాడు. దేవుడు ఆమె యొద్దకు ఎందుకు పంపించాడు అని మనం ఆలోచన చేస్తే, ఆ కరువు 1 సంవత్సరంలో ఎందుకు పంపించాడు చెప్తానండి. ఈ మాట నీకు ఎవరు చెప్పారంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు నాకు. కరువు 1 సంవత్సరంలో భక్తిగా జీవించింది ఆమె. కరువు ఉన్నా సరే, తనకి ఏ ఆధారం లేకపోయినా సరే, తనకున్న దాంట్లో తన భక్తిని విడిచిపెట్టలేదు. విశ్వాసంతో జీవించింది. అందుకనే దేవుడు ఆమెను దీవించకుండా ఉండలేకపోయాడు. హల్లెలూయా. ఆమె యొద్దకే పంపించాడు. ఎందుకు? ఇంకా 6 సంవత్సరాల కరువు ఉంది. ఇంకా 1 సంవత్సరం గడిచింది. ఇంకా 6 సంవత్సరంలో ఆమె పోషించబడాలి, ఆమె దీవించబడాలి. ఈ కరువు సంవత్సరం అన్నీ కూడా ఆమె ఏ లోటు లేకుండా ఉండాలనే దేవుని ఉద్దేశం. అర్థమైందా? ఆమె గురించి మాట్లాడట్లేదు దేవుడు ఉదయకాలం, నీ గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నా గురించి, నీ గురించి మాట్లాడుతున్నాడు. నీ జీవితం ఆ విధంగా ఉండాలంటే నీ విశ్వాసం దేవుడు చూసే విధంగా ఉండాలి. హల్లెలూయా. నీ విశ్వాసం వెంటనే వాక్య ప్రకారం నీ బ్రతుకును మార్చుకునే విధంగా నువ్వు ఉండాలని దేవుడు మాత్రం మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. నీ దేవుని యొక్క ఉద్దేశం ఎటువంటిది అర్థం చేసుకోవడం. యవనస్తున్నాడు, జీవితకాలంలో చాలా కష్టాలు అనుభవించాడు, చాలా ఇబ్బందుల్లో జీవించాడు, లేమి చేత జీవించాడు, అనేక ఆర్థిక ఇబ్బందుల చేత చాలా దీనస్థితిలో ఉన్నప్పుడు ఒక చనిపోయిన తన తండ్రి జ్ఞాపకం వచ్చాడు. 10 సంవత్సరాల క్రితం తన తండ్రి చనిపోయాడు. తన తండ్రి తనను ఎంతో ప్రేమించేవాడు. తన తండ్రి అంటే తనకు కూడా చాలా ఇష్టం. 10 సంవత్సరాల తర్వాత తన తండ్రి యొక్క రూమ్లోకి వెళ్ళినాడు. అంత దుమ్ము పట్టేసి ఉంది. వెళ్ళి తండ్రి యొక్క సన్నిధిలో ఉండాలి, కొంచెం సమయం ఆయన గడిపిన స్థలం గడపాలని వెళ్ళి ఆ బీరువా తెరిచి చూస్తే ఆ బీరువాలో ఒక లెటర్ ఉంది. ఆ లెటర్ మీద ఒక తాళం ఉంది. ఆ లెటర్లో ఏముందంటే, తన కుమారుని కొరకు ఏమేమి సమకూర్చాడో ఆస్తి, 1000 కోట్ల ఆస్తి వివరాలన్నీ కూడా తండ్రి రాసించాడు. అవి ఎక్కడ పెట్టాడో ఆ పేపర్లు తన కొరకు సమకూర్చిన దాన్ని అంతా కూడా ఆ తాళము అక్కడ పెట్టి, ఆ తండ్రి 10 సంవత్సరముల క్రితం, ఇతను 10 సంవత్సరములు కూడా ఆ రూమ్లోకి వెళ్ళలేదు. నీవెలా ఉన్నావేమో, దేవుడు నీ కొరకు ఏమి దాచించాడో నీకు తెలియట్లేదు. నువ్వు నీ తండ్రి నీ కొరకు దాచించిన ఆశీర్వాదాలు ఎంతో గొప్పవే. దానికి దూరంగా ఉన్నావేమో. తండ్రి నీ దగ్గరగా ఉన్నాడు కానీ ఆయన 10 సంవత్సరంలో కూడా ఆయన గృహంలోని ఆశీర్వాదం ఉంది కానీ దాన్ని అనుభవించే స్థితిలో అతను ఉన్నాడు. అదే స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ తండ్రి దగ్గరికి వస్తావా? ఆయన మాట వింటావా? ఆయన మాట ప్రకారం జరిగిస్తావా? నీ యొక్క విశ్వాసం నీ తండ్రి అని దేవునికి చూపిస్తావా? ఎంతమంది ఇష్టపడుతున్నారు ఆ విధంగా జీవించడానికి? ఉదయకాలం ఒకసారి కళ్ళు మూసుకోనండి. ఉదయకాలము ఇష్టపడుతున్నవారు
వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడని ఇష్టపడుతున్నారు, లేచి నిలబడండి. రెండు చేతులు వైపు చాచండి. ప్రార్థన చేద్దాం. మీరుతో ప్రార్థన చేయించాలని ఆశపడుచున్నాను. కీబోర్డ్ నీ తండ్రి నేను దీవించాలని ఆశపడుచున్నాడు. నీ ఎప్పుడు కష్టాలు ఉండాలని నా తండ్రి యొక్క ఆశ కాదు. నీ కొరకు అనేకమైన మేలులు దాచించిన దేవుడైన, నేను ఎంతో ప్రేమించి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చిన మంచి దేవుడు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని మార్చుకోవడానికి హృదయకాలం ఇష్టపడుచున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో యథార్థంగా చేయి. యథార్థమైన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నిజంగా దేవుని సన్నిధిలో నీవు పలికే ప్రతి మాట నీ హృదయంలోంచి వచ్చేదిగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. అడుగు, ఈ విధంగా అడుగు. ప్రియమైన తండ్రి, అందరూ ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, ఎంతో కాలం నుండి నీ సన్నిధికి వస్తున్నాను, నీ వాక్యమును వింటున్నాను, కానీ నీ ఆశీర్వాదములు పొందుకున్నటకు తగిన విధముగా నీవు నాతో మాట్లాడినట్లు నా జీవితాన్ని మార్చుకోలేదు. నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు నా ప్రభువా, నన్ను క్షమించు. ఈ దినమున వాక్యము ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఇప్పుడే నన్ను నేను మార్చుకొనుచున్నాను, నన్ను నీకు సమర్పించుకొనుచున్నాను. నా చేయి పట్టుకొని నన్ను నడిపించమని, నీ ఆశీర్వాదములో జీవించుట నాకు నేర్పించమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమె. అదే అంత దేవునికి కానుకలు సమర్పించుకుంటాం. దేవుడు మిమ్మల్ని దీవించాడు. ఆమేన్. హల్లెలూయా. నా యేసు మీ యొక్క ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. ఈ దినం మొదలుకొని దేవుడు మిమ్మల్ని దీవెనలు నడిపిస్తున్నాడు. ఆమేన్. దేవుని కానుకలు సమర్పించుకుందాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. సర్వము పోయిన శరీరమే కూలిన నాను వారే వెలిగేసిన, సర్వము పోయిన శరీరమే కూలిన నాను వారే వెలిగేసిన.
చిన్నగారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. కృపగల తండ్రి, దయగల దేవ, సర్వాధికారి అయిన తండ్రి, సర్వశక్తిమంతుడైన తండ్రి, ఇంతవరకు నీ కృపలో భద్రపరచుకున్న ప్రభా, ఇదిగో తండ్రి మీ స్తుతులని ఆరాధనలోని ప్రభా మీరు మాకు తోడై నడిపించుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యం ద్వారా ప్రభానైనా మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభానైనా తండ్రి దేవా నాయన తండ్రి, వినేవారుగా కాకుండా తండ్రి నాయన వినది ఆచరించే వారి జీవితాలుగా కలిగి ప్రభా జీవించుటకు సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి దైవదాసులు ఇంకా ప్రభానైనా బలపరిచి ప్రభా, ఇంకా నాయన తండ్రినైనా లోతైన తండ్రి వాక్యం చెప్పుడుకనైనా బలపరచమని అడుగుతున్నాం తండ్రి. దేవా ఇదిగో తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాపుదల దయచేసి నీ సన్నిధిలో అంతా ఉంటుంది ప్రభా, నడిపించుకున్నందుకు నీకే మహిమ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఇదిగో దేవా ఇచ్చిన ప్రభానైనా హస్తాలని ప్రభా కానుకలను ప్రభా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి హస్తాన్ని తండ్రి ప్రభా నూరంతల ప్రతిఫలం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇంతవరకు నడిపించుకున్నందుకు మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన పాస్తాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు వారి నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ముగింపు మనం ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం ఇక్కడ కూడిన మా అందరకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించును గాక. త్వరగా